ఇది చాలా ఎత్తుగా ఉంది. ఇది జారుతున్నాం కొండ. చాలా ప్రమాదకరమైన ప్లేస్ ఇది. కాబట్టి మనకి మనిషికి అనేది తోడు అనేది ఎంతో అవసరం. మళ్ళీ అదే అడ్డా రివర్స్ చెప్పాలి. ఇది కాలుస్తాడు, మొత్తం కాలుతుంది. ఫోటో పడిపోతుంది అది. అబ్బా తీరా తీస్తున్నావురా, అంతలో పడినది గాయస్. మనం ఈ కొండని మీకు ఎక్కబోతున్నాం. 24 hours ఇక్కడ క్యాంపెయినింగ్ చేసి మనం ఇక్కడ అన్ని అరేంజ్ చేసుకోబోతున్నాం. కాబట్టి మనకి రోడ్డు మనకి తెలుస్తలేదు. మనం ఈ చెట్లకి వెళ్ళాలి. మనకు తప్పనిసరిగా మనకు టాస్క్ కాబట్టి ఆ టాస్క్ మేము 100% చేస్తాం. సో లెట్స్ గో. సో గైస్ ఇక్కడ ఏంటంటే మొత్తం అడవి ఉంది, అడవి ప్రాంతం ఉంది, కొండ ప్రాంతం. ఎందుకంటే మనం అడవిని తప్పించుకోవాలంటే జంతువులు మృగాలు అటాక్ చేయొద్దంటే మనం కొండ పైన ఉంటే చేద్దాం అనుకుంటున్నాం ఇది నైట్ వరకు. సో మనం వెళ్దాం కొండపైకి. జాగ్రత్త వెళ్ళాలి, ఎందుకంటే పాములు గీములు ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయి కొండలల్లో, అడవులల్లో. అమ్మ ఇక్కడ మనకి చాలా అచ్చులు అవపడుతున్నాయి, ఏదో జంతువులు అచ్చులు అవపడుతున్నాయి మనం క్లారిటీగా చూసుకుంటే. కాబట్టి మనం ఇక్కడ ఇగో ఇది బహుశా ఇది ఏంటిదో ఇది నాకు తెలిసి ఇది ఏదైనా పిట్టగూడు అనుకుంటా. పిట్టలు ఇలాగనే పిట్టగూడులు పెట్టుకుంటాయి. ఈ వర్షాకాలంలో వర్షాలకు అలా ఇలాగ సేఫ్టీ గురించి పిట్టలు. పాము ఇట్లా పాక్కుంటా వెళ్ళింది. ఇక్కడ గుడ్లు తినేసినట్టుంది దీన్ని బహుశా. సో మనం వెళ్తూనే ఉండాలి ఇలా, ఎక్కడో అక్కడ. కంపలు ఇవన్నీ ఉంటాయి. సో గాయస్ ఈ అడవి అయితే మాకు దీనికి మార్గం దొరకలేదు. ఈ కొండ ఎగ్జామ్ ఇదంతా ఇక్కడ మాకు ఏది దొరకలేదు గాయస్. మేమే కొత్త పాతని మేము తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ ఏ దారి లేదు, ఎంత కంపలు. ఈ అడవి నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కొండపైకి ఎక్కాలంటే సాహసమే, వింతగా ఉంది ఇది సాహసమే. సో ఎంతైనా మనం ఎట్లయినా మనం ఒకటి టార్గెట్ అనుకుంటే ఖచ్చితంగా దాన్ని రీచ్ అవుతాం. అది ఎంత కష్టమైనా సరే, ఎంత రిస్క్ ఉన్నా సరే 100% ఆ టాస్క్ తీరాలి. మన ప్రాణాలు అయినా సరే కానీ మనం 100% మనం ప్రయత్నిస్తాం. మన కొన ఊపిరినంత వరకు మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం అంటే దానికోసం రీచ్ అవుతాం గాయస్. అలాగే మనము ఇక్కడ ఈ అడవిలలో ఏమైనా చెట్లు పాదాలు ఏమైనా తినడానికి దొరికితే అది దొలాడుకోవాలి. ఎందుకంటే ఆహారం దొలాడుకొని పోయినాక గుట్టపైనే మనం వండుకొని తినాలి ఈరోజు, లేదు ఇబ్బంది అవుతుంది మనకు. మనం ఇంకా 200 మీటర్ల దగ్గరగా ఉన్నాం గాయస్. ఇంకా 200 మీటర్లు అయితే మన డెస్టినీకి మనం దగ్గరగా చేరుకొని మన డెస్టినీని మనం పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం. సో గాయస్ ఇక్కడ ఇది పురుగు, ఏదో వింత పురుగు మనకి చెట్టు మీద ఇక్కడ క్యాప్చర్ సరే క్లోజర్ క్యాప్చర్ ఇదేం పురుగు కావచ్చు భాష అది ఇక్కడ మనకి. అవునవును, ఇది ఏమో పురుగులు, ఈ రెయిన్ సీజన్లో వచ్చే పురుగులు అనుకుంటా. వీటితో ప్రమాదకరం. ఏమైనా అనుకున్న బెందులు ఇలాంటి ఎలర్జీ లాంటివి వస్తాయి. జాగ్రత్త చూసుకుంటా మెల్లమెల్లగా నడవాలి. ఎందుకంటే ఈ అడవులలో ఏది అటాక్ చేసి తెలియదు. కానీ మనం ఎంత రిస్క్ అయినా సరే కానీ మనం రిస్క్ని ఛేదించడానికి కోసం ఎంత రిస్క్ అయినా ఎంత కష్టమైనా మనం పడతాము. ఇంకా మనకి దారి దొరకలేదు గాయస్, దారి దొరకలేదు, మనం దారి మిస్ అయిపోయినాం. ఇంకా కంపలు చెట్లు ఇబ్బందిగా ఉంది, నడవనికి వస్తలేదు. ఇంత కంపలు ఇదంతా అడవి. ఒక 100 మీటర్స్లో మనం మన డెస్టినీ చేరుకోబోతాం గాయస్. ఇక్కడ ముళ్ళులు అబ్బా నడిచి ఒక 1-2 కిలోమీటర్స్ నడిచినాం. ఈ అడవిలో రూట్ కూడా ఎంత నడుస్తుందో తెలుస్తలేదు. నడిచి కాళ్ళు గుంజుతున్నాయి. ఒక 5 minutes రెస్ట్ తీసుకొని మన ప్రయాణం మళ్ళీ మనం కొనసాగించాలి. మీకు ఇచ్చిన మాట కోసం మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి నేను భావిస్తున్నా. ఎంత కొండనైనా సరే, అది పెద్ద అదైనా సరే, ఒక్కసారి మనం అనుకున్నామంటే రీచ్ కావాల్సిందే. సో గైస్ కొంచెం నాకు రిలీఫ్గా అనిపించింది వాటర్ తీసుకోగానే.
మనకిప్పుడు సో ఇక్కడ ఆహారం కూడా లేదు. మనం ఇక్కడనే ఏమైనా చెట్ల పొదలలో ఏమైనా దొరికితే తీసుకొని వీటిని మనం వేడి చేసుకొని తినాలి, బాయిల్ చేసుకొని. సో దొలాడదాం, ఆహారం కూడా దొలాడదాం. మీకు గుట్ట పైన ఏమైనా చెట్లు చేమలు ఏమైనా ఉంటే తినే, ఏమైనా మనుషులు తినేటి ఏమైనా ఆహారాలు ఉంటే తిందాం. సో అనుకుంటున్నాం, మరి చూద్దాం ఏం దొరుకుతాయో తెలియదు. పదండి గైస్, ఇప్పటికే మనకి లేట్ అవుతుంది టైం ఇట, కాబట్టి మనం బయలుదేరాలి, ప్రయాణాన్ని కొనసాగిస్తాం. సో స్టార్ట్ చేస్తున్నాం మన ప్రయాణాన్ని. మళ్ళీ తిరిగి మన ప్రయాణాన్ని మనం పునః ప్రారంభిస్తున్నాం. సో గైస్, ఇక్కడ కొండ అయితే ఒక దారి కనిపిస్తుంది నాకు. కాకపోతే చాలా అది ఇట్లా ఉంది, స్లోప్ లేదు, ఇక్కడ చాలా గుట్ట ఇట్లా ఉంది, హెవీగా ఉంది గైస్. ఎక్కడికి వస్తుందో రాదో. బహుశా ఇది చాలా అంటే చాలా ఎత్తుగా ఉంది, కాళ్ళు గిట్ట మనకి ఎక్కడానికి మనకి సహకరిస్తలేదు. 90 డిగ్రీస్లో మనకి ఇలానే పైకి ఉంది స్లోపు, కాబట్టి ప్యారలర్గా ఉంది, కాబట్టి మనకి ఎక్కడానికి చాలా ఇబ్బందికరమైన కూడుకున్న పని. అయినా కానీ మనం ఒకటి అనుకున్నామంటే దాన్ని పక్కా ఛేదిస్తామనేది మన సబ్స్క్రైబర్లకి, మన వ్యూవర్స్కి తెలుసు. కాబట్టి మా ప్రయాణాన్ని ఎంతవరకు అయితే అంతవరకు మనం ఎంత రీచ్ అవుతాం అనేది అంతవరకు మేము ప్రయత్నిస్తాం గైస్. ఇది చాలా ఎత్తుగా ఉంది, ఇది జారుతున్నాం కొండ, చాలా ప్రమాదకరమైన ప్లేస్ ఇది. కాబట్టి మనకి మనిషికి అనేది తోడు అనేది ఎంతో అవసరం. కాబట్టి ఇంకా మనం ఫైనల్గా అక్కడికి రీచ్ కావాలి. అక్కడికి రీచ్ కావాలంటే మనకి సమయం చాలా తక్కువ కూరుకున్న పని. అయినా కానీ మనం 100% మన ఎఫెక్ట్ పెట్టి మనం పైకి పోవాలి గైస్. అట్లీస్ట్ మనం అంత హైట్లో లేకపోయినా కానీ కొంతవరకు మనతో అయిన వరకు మనం చేయాలి, లేకపోతే చాలా ఇబ్బంది కూరుకున్న పని. మనం అనుకున్నది మనం సాధించాలి. రీచ్ అవుతున్నాం, ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నాం. ఇది ఎంత ఎక్కుతున్నా కానీ ఒడుస్తలేదు. మేము 50% 70% అలసిపోయినాం. భాస్కర్ అయితే అస్సలే నడవలేకపోతున్నాం. ఏముందిరా అయ్యా, 2 కిలోమీటర్లు ఉంది కొండ, ఎంత ఎక్కినామో అడుస్తలేదు. ఇది చాలా ఇబ్బంది అవుతుంది. సో వీడు కింద పడతట్టుండి, వీళ్ళు వెళ్ళానే పడ్డాడు. ఎట్లో ఫైనల్ డెస్టినీ వస్తుంది దగ్గరికి. సో మనకి ఏదో జంతువు అరుపు వచ్చింది. పులులు సింహాలు ఉన్నాయా మరి లేకపోతే నెమలు ఉన్నాయో తెలియదు. ఈ కొండ మీద ఏం కొండ వచ్చింది, మళ్ళీ కొండ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎక్కడ మనం ఇప్పుడు కర్రలు అరేంజ్ చేసుకున్నాం. సో మనం ఆహారం వేడి చేసుకోవాలి కాబట్టి ఆహారాన్ని సంపాదించుకున్నాం ఆల్రెడీ. కింద వస్తున్నప్పటి నుంచి మనకు కొన్ని కంకులు దొరికినాయి. అక్కడ కంకులు ఆడోటి ఉంది, కంకులు మొక్కజొన్న కంకులు దొరికినాయి. సో మనం ఇప్పుడు వాటితో ఆహారం తీసుకోవాలి. కావున ఇప్పుడు మనం మంట పెట్టుకోవాలి. ఫస్ట్ మంట పెట్టుకొని వాటిని వేడిగా కాపుకుంటే మనకు ఆహారం అవుతుంది. కాకపోతే మంట మంతలేదు, ఒకటే ఆరిపోతుంది, ఇక ఇబ్బంది అవుతుంది. సో మనం దీన్ని జర ఎట్లనో అట్లా మంట పెట్టుకోవాలి. ఇది గాలి, చాలా గాలి ఉంది. ఎంత వర్షాకాలం అయ్యే వరకు అన్నీ చల్లారుతున్నాయి, ఏడబడతాడ. చాలా ఇబ్బంది అవుతుంది. చెత్తదే ఉదగినా సో గాయస్, అలాగా మండడం స్టార్ట్ అయింది. కానీ ఈ గాలి అయితే ఘోరంగా ఉంది. మరి పూర్తిగా మంతదా తెలియదు. మంట ఎట్లన్నా మంట పెట్టుకొని మనం తెచ్చిన కంకులని వేడి చేసుకొని తినేసి కొంచెం మన దగ్గర ఉన్న వాటర్ని తాగేస్తే కొంచెం రెస్ట్ తీసుకుంటానికి మనకు ఆకలి అవుతుంది. 2 అవుతుంది, చాలా ఆకలి అవుతుంది. మనోడు ఒకడు అడ్డం పట్టాడు అప్పుడే ఆల్రెడీ.
సో గాయస్ మనం మంటలు మండిస్తున్నాం. సో మన కంకులను కూడా కాపుకుంటున్నాం. ఇదే మన ఆహారం కాకపోతే ఈ మంట ఘోరంగా వస్తుంది గాలి. జర ఇది నిప్పుల మీద కాపుదామంటే ఇది జర మంట తగ్గుతలేదు. పటపట అంటున్నాయి అంటే ఇక పక్కన పేయాలి చీరాలు వెళ్తున్నాయి. ఇక మన వీడియోలోకి ఈడ చిరపుకు పనులు చేస్తా గాయస్. చూడండి ఎట్లా ఎంత మంచిగా కాలేదో అది మనతో అట్లుంటుంది. ఇక మళ్ళీ అదే అట్లా పడ్డాను రివర్స్ చెప్పాలి. ఇది కాలుస్తాడు, మొత్తం కాలుతుంది. తీసుకో ఫోటో పడిచిపోతుంది అదే. అబ్బా తీస్తున్నావురా అంతలో పడినది గాయస్. సో గాయస్ పేలాలు గిట్ట అయినాయి. పేలాలు అవుతున్నాయి. అయ్యిందనా కొంచెం అటు కాల్పు లాస్ట్కు. ఎంత ఎర్రగా అయిందో చూడర్రి. కనుకు బాగా కాల్స్తేనే మన నోరుకి రుచి వస్తుంది. కాబట్టి కనుకు బాగా కాల్చుకొని మనం మొత్తం ఏడు పోయినా కానీ వండుకొని తింటాం. వండింది మనకు పని కాదు. ఎందుకంటే బాయిల్కి ఎగబడ్డాం కాబట్టి మనం బాయిల్ చేసుకునే తింటాం గైస్. ఇది ప్రాపర్గా కాలేదు. పీకుదామంటే లాగిద్దామంటే నేను మళ్ళీ వేడి చేసేస్తున్నాను దాన్ని. గైస్ మంచిగా ఉంది. అంటే చాలా ఇష్టం. మీరు ఇట బుట్టల పండు చెర్రల పండు తిరిగి కాల్చుకొని తినాలి. చాలా టేస్ట్ ఉంది గైస్. దీన్ని ఏమంటారు నాకు తెలియదు. సో గైస్ వేడిగా ఉంది ఇది. కాలుతుంది. సూపర్ ఉంది టేస్ట్.